మేడం నమస్తే మేడం. సమాజంలో రోజు రోజుకి ఎటు చూసినా అక్రమ సంబంధాల రేటు రోజుకి పెరిగిపోతుంది. అంటే మహిళలు తప్పు చేస్తున్నారా లేదంటే పురుషులు తప్పు చేస్తున్నారా? దీనికి గల కారణాలు ఏమంటారు? ఇద్దరిలోనూ ఉంది తప్పులు. ఈ మధ్య ఏంటంటే మహిళల్లో ఎక్కువ అయిపోయినాయి. ఇంత ముందులో పురుషులు చేసినా మహిళలు సర్దుకుపోయేవాళ్ళు. పిల్లల కోసమో లేకపోతే అమ్మ నాన్నల గురించో లేకపోతే తోడబుట్టిన తోబుట్టువుల గురించో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మెయిన్ తను కనిపించుకుంటున్నటువంటి తన పిల్లల గురించి తను ఆలోచించుకొని అంత ఎటువంటి నిర్ణయాలు తీసుకునేది కాదు అప్పుడు మహిళ. ఇప్పుడు మహిళలు అలా కారు. ఒక పిల్లలు లేరు, ఒక పేరెంట్స్ లేరు, ఒక అన్నదమ్ములు లేరు, ఒక మొగుడు పరువు ప్రతిష్టలు లేవు, ఏమీ లేవు. ఇవన్నిటిని వదిలివేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు బయట వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు మహిళల్లోనే కొంచెం రాంగ్ ఉందని చెప్పుకోవాలి. అలాగని పురుషుల్లో కూడా ఉంది, లేదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు పురుషుడు వెళ్ళి మహిళతోనే కలవాలి, మహిళ వెళ్ళి పురుషుడితోనే కలవాలి. అంతేగాని మీరు వెళ్ళి వేరే జంతువులతో రేట్లతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోరు కదా. మరి ఇటువంటి ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మా నాన్నలు ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు? అటేడు తరాలు ఇటేడు తరాలు కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి ఆస్తులు చూసి అంతస్తులు చూసి ఇవన్నీ చూసి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా. ఆ వివాహ వ్యవస్థకి వీళ్ళు తీరని మచ్చలు తీసుకొస్తున్నారు, మాయని లోటు చేస్తున్నారు, పిల్లలను అనాథలను చేస్తున్నారు. వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త అడ్డం వస్తున్నాడని భర్తను చంపేయడం, భార్య అడ్డం వస్తుందని భార్యను చంపేయడం, వీళ్ళకి వీళ్ళు చంపేస్తున్నారు. వీళ్ళకి పుట్టిన పిల్లలు ఏం తప్పు చేశారు? వీళ్ళ కడుపుని పుట్టడం వాళ్ళు చేసిన పాపం. వాళ్ళు అనాథలు అయిపోవట్లేదా? చంపేశారు. వీళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు? వీళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారు? వీళ్ళకి అమ్మ ఎక్కడ ఉంటుంది, నాన్న ఎక్కడ కనిపిస్తాడు? ఇటువంటిది ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా నేను ఇటువంటి పొరపాటు చేస్తే, నేను ఇటువంటి అక్రమ సంబంధం పెట్టుకుంటే నా పిల్లలేమవుతారు, మెయిన్ నా తల్లిదండ్రులు ఏమవుతారు? వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఏ పురుషుడైనా ఏ మహిళ అయినా తనకు తాను భర్తని వేధించు, కాదనేది లేదు అక్కడ. అలాగే నువ్వు భార్యను వేధించు, కాదనేది లేదు ఇక్కడ. కానీ మీరు ఈ వేధింపులు మీరు వదిలివేసేసుకొని నువ్వు వెళ్ళి వేరే పురుషుడికి అలవాటు పడి, నువ్వు వెళ్ళి వేరే మహిళకి అలవాటు పడి మీ జీవితాలు మీరు పాడు చేసుకోవడం కాకుండా మరి పిల్లల జీవితాలు కూడా ఆగం చేస్తున్నారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసినందుకు వాళ్ళు మీ పిల్లల్ని చూస్తూ మీరు లేని లోటును పూర్తి చేయలేక వాళ్ళు నరకాలు అనుభవిస్తున్నారు. ఇటువంటి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మెయిన్ అటువంటి అక్రమ సంబంధాలు అనే ఆలోచనలు పురుషుల కంటే కూడా మహిళలలోనే ఎక్కువ ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా చూసుకుంటే ఒకప్పుడు మహిళలు ఒక 20 years బ్యాక్ వెళ్తే ఇళ్ళలోనే ఉండేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు కాదు. గత 20 years నుంచి చూసుకుంటే అందరూ జాబ్స్ అని స్టడీస్ అని ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, గడప దాటి బయటికి వెళ్ళిపోవడం, అర్ధరాత్రి కూడా పనిచేయటం. ఎప్పుడైతే ఈ కల్చర్ వచ్చిందో దీనివల్ల అక్రమ సంబంధాలు స్వేచ్ఛ రావడం వల్ల అక్రమ సంబంధాలు పెరిగే అవకాశం లేదు. అది తప్పు. వాళ్ళు ఉద్యోగాలు చదువుకున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదువుకున్నారు. అంటే కొంచెం ఆర్థిక స్వేచ్ఛ కూడా వచ్చిన తర్వాత ఇక ఒకరికి రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ ఏమైనా ఉందంటారా? ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావు అని నీ కుటుంబ వ్యవస్థను నువ్వు రోడ్డు మీదకి లాక్కోకూడదు కదా. నీ కుటుంబ నువ్వు కష్టపడు, నువ్వు చదువుకున్నావు, నీ తల్లిదండ్రులు కష్టపడి చదివించారు, మంచి జాబ్లో పెట్టారు, మంచి కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేశారు, మంచి సంబంధం చూసి చేశారు. నువ్వు కష్టపడు, కాదనేది ఏది లేదు. నువ్వు కష్టపడి రూపాయి సంపాదించుకో, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం. నీకు ఇల్లు లేదా, వాకిల్ లేదా, ఏమైనా ఈఎంఐ లోన్లు పెట్టుకొని ఇల్లు కొనుక్కుంటావా, కొనుక్కో, కాదనేది ఏమీ లేదు. ఇవాళ రోజు నువ్వు కష్టపడితే రేపటి రోజున నువ్వు, నీ పిల్లలు, నీ భర్త సంతోషంగా ఉంటారు, కాదనేది ఏమీ లేదు. కానీ నువ్వు ఇలాగే ఇటువంటి నీకు ఉద్యోగం ఉంది కదా, స్వేచ్ఛ వచ్చింది కదా, ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు అనుకో, నీ జీవితంతో పాటు నీకు పుట్టిన పిల్లలు, నీ భర్త, అలాగే నీ జీవితంతో పాటు నిన్ను కట్టుకున్న భార్య, నీకు పుట్టిన పిల్లలతో సైతం బజారు పాలైపోతున్నారు, రోడ్లు పాలైపోతున్నారు. ఇక్కడ ఉద్యోగాల చదువులా అనేది కాదు మెయిన్, వీళ్ళల్లో ఉన్నటువంటి చెడు ఆలోచన. ఇటువంటి అబ్బాయిలో కానీ ఇటువంటి అమ్మాయిలో కానీ ఉన్నటువంటి చెడు ఆలోచనలు. ఇంతకుముందు పొలాలు చేసేవాళ్ళు కూడా చేసేవాళ్ళు, పొలం చేసేవాళ్ళు ఇంత ముందర లేవా? అవే అక్రమ సంబంధాలు. పురుషుడు ఎక్కువ తెగించేవాడు, స్త్రీలు బయటకు వచ్చేవాళ్ళు కారు. మగువ బయటకు వచ్చేది కాదు, చేసినా కానీ గుట్టు చప్పుడు కాకుండా చేసేసుకొని సైలెంట్గా వెళ్ళిపోయారు. అది భర్త వదిలేసిన మహిళ, లేకపోతే భర్త చనిపోయిన మహిళ, పిల్లల కోసం. ఎందుకంటే ఇప్పుడు తిని కష్టపడితేనే తన పిల్లలకి కడుపు నిండుతుంది, తన ఇల్లు గడుస్తుంది కనుక అలా చేస్తారు. కానీ ఇది ఏంటి, ఈ వ్యవస్థ ఏంటి ఇలా తయారవుతుంది? ఈ కుటుంబ వ్యవస్థను ఎందుకు ఇలా బజారుకు లాగుతున్నారు? వీళ్ళు పిల్లలను ఎందుకు ఇలా అనాథలను చేస్తున్నారో తెలియట్లేదు. కొంతమంది ప్రెస్టేజ్ కూడా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని. అంటే భర్త ఉండగా కూడా ఇంకొక రిలేషన్ మెయింటైన్ చేయడం కూడా, అది కూడా ఒక ప్రెస్టేజ్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒక కార్పొరేట్ కల్చర్లో ఉందనేది కూడా వాదన. దాని మీద మీ అభిప్రాయం?
అటువంటి కార్పొరేట్ కల్చర్లోకి వస్తాయా? అవి ప్రెస్టేజ్ అవుతాయా? నువ్వు నీ భర్తకి మోసం చేసి నీ పిల్లలకి అన్యాయం చేసి నువ్వు వేరే పురుషుడితోటి వేరే మగవాళ్ళతోటి గడుపుతున్నావు అంటే అది ప్రెస్టేజా? అవమానంగా భావించాలి ఏ మహిళ అయినా. కానీ అలా గడుపుతున్నందుకు, అలా చేస్తున్నందుకు, అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నందుకు అవమానంగా భావించాలి. కానీ అది ప్రెస్టేజ్గా చేసుకొని నువ్వు ఈగో హట్ పెట్టుకొని భర్త ఏదో అన్నాడనో, అత్తమామలు ఏదో అన్నారనో నువ్వు ఇటువంటి రాంగ్ స్టెప్ వేయడం కరెక్ట్ కాదు. అది చాలా తప్పు. ఇవాళ వేస్తావు, రేపు వేస్తావు, నీ దగ్గర వయసు అందమో ఉన్నంతకాలం వాడు ఎంజాయ్ చేస్తాడు. తర్వాత ఏంటి నీ బతుకు? పట్టించుకుంటాడా వాడు? పట్టించుకోడు. నీ పిల్లలకి, నీ భర్తకి, నీ కుటుంబానికి నువ్వు దూరమేగా. అప్పుడు నువ్వు ఒంటరిదాని అయిపోవా? అప్పుడు నిన్నెవరు పట్టించుకుంటారు? నిన్నెవరు చూసుకుంటారు? ఇప్పుడంటే ముందు వయసు 20 ఏళ్ళు ఉందో, 25 ఏళ్ళు ఉందో, 30 ఏళ్ళు ఉన్నాయో. కానీ ఒక 50 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు సంపాదించుకోగలవా? నువ్వు ఒక ఇల్లు స్థిరపరచుకోగలవా? ప్రాపర్టీ స్థిరపరచుకోగలవా? అదేమీ స్థిరపరచుకోలేవు. స్థిరపరచుకోలేని నీవు అప్పుడు ఒంటరి దానివై ఇటువంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాక్కున్నందుకు పిల్లల్ని కోల్పోయి, భర్తను కోల్పోయి రేపటి రోజున నువ్వు ఎంత బాధపడతావు? అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి మహిళలే కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకొని కుటుంబాలని కానీ భవిష్యత్తులనే కానీ బాగు చేసుకుంటా బాగుంటుంది. చివరి ఒక ప్రశ్న మేడం, ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పకపోవడం మీకే వదిలేస్తున్న చాయిస్. పురుషుల యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కూడా ఈ అక్రమ సంబంధాల రేట్లు పెరుగుతున్నాయి అంటారా? ఏమనుకుంటారు? నిజమే అన్నమాట. ఆ మాట నిజమే. పురుషుడి యొక్క పర్ఫార్మెన్స్ బేస్ మీద కూడా ఇవి పెరుగుతున్నాయి. ఎందుకని అంటే అక్కడ మహిళకి అందని ఇతనేదో అందిస్తున్నాడు, లేకపోతే అక్కడ భర్త దగ్గర పొందనిదేదో అతని దగ్గర పొందుదామని వెళ్తుంది. అతను మరి ఏం అందిస్తున్నాడో, ఏం పొందుతుందో ఈ మహిళ తెలియదు. కానీ ఇది మాత్రం పురుషుడి పర్ఫార్మెన్స్ బేస్ మీద అయితే మాత్రం తీసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ.